ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువారి పేరట మీ అందరికీ శుభము, దీవెనలు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. దేవుడు తన మాటను మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు సమస్తమైన పాపములను ఎరుగును, ఆయనకి అంతా తెలుసు అనే లేఖనం చెప్తుంది. దేవుడు నరుల మార్గములు ఎరుగును అంటే ఆయనకు మరుగైనది ఏదీ లేదు కదా. లేఖనంలో ఆయన ఇలా అనడం మనం చూస్తాం. నీ కూర్చునుట, నీవు నడుచుట, నీవు నిలుచుట, నీవు ఆలోచించుట, నీ మాట, నీ నోట ప్రాకృతమే నేను ఎరుగుదును అని చూస్తాం. నీ పాపాలు ఒప్పుకుని నీవు దేవుని దట్టు తిరిగిన ఎడలా దేవుడు నిన్ను వర్ధిల చేయనని యోబు స్నేహితుడైన జోఫరు యోబుతో మాట్లాడడం మనం చూస్తున్నాం కదా. ప్రియా దేవుని బిడ్డ, నీవు నీ జీవితంలో అధికంగా ప్రకాశించాలంటే నీవు దేవునితో ఖచ్చితంగా అధికంగా సహవాసం చేయాలి. నీవు నీ జీవితంలో అధికంగా ప్రకాశించాలంటే నీవు ఖచ్చితంగా అధికంగా సత్క్రియలు చేయాలి. నీవు నీ జీవితంలో అధికంగా ప్రకాశించాలంటే నీవు ఖచ్చితంగా అధికంగా ఇతరులకు సహాయం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డ, పైన చదువుకున్న లేఖన ప్రకారం నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించినట్లు నీ జీవితంలో మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో పాపము లేకుండా, అలాగే ఒకవేళ పాపం ఉన్నట్లయితే నిన్ను నీవు దిద్దుబాటు చేసుకుంటే దేవుడు నీ జీవితమును అధికముగా దీవిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎరుకో పట్టణస్థుడైన జక్కయ్యను మనం చూస్తాం. అతని జీవితం చీకటమయమైపోయింది. అయితే అతడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని పాదాల దగ్గర గడిపి దేవునితో సహవాసం చేసి దేవుని వాక్యాన్ని బట్టి సత్క్రియలు చేశాడు. అంతేకాదు దేవుని వాక్యాన్ని బట్టి ఇతరులకు సహాయం చేశాడు. అలాగే అతడి జీవితం మనుషుల ఎదుట దేవుని చేత హెచ్చింపబడింది, ప్రకాశింపబడింది. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ లేఖనాన్ని మీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి, మా జీవితాలు ప్రకాశింపబడటానికి మేమేం చేయాలో నేర్చుకున్న మేము అలాగ చేసి మీ చేత దీవింపబడి హెచ్చింపబడి ప్రకాశించడానికి సహాయం చేయండి. వాక్యమేని నాతో పాటు ఏకీభవిస్తున్న పిల్లల్ని దీవించండి. వీరిని వారి కలిగినంతటిని దీవించండి. చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు, చిన్నబిడ్డలని, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను మీరు దీవించమని, వివాహాలు కాని వారికి వివాహాలు జరగటానికి, గర్భం లేని వారికి గర్భఫలం కలగటానికి, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వమని, మీ పిల్లలకు ఉన్న అవసరతలన్నింటిలో సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరిట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.